వస్తుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించటం పరిపాటి. ఇక ఆదివారంతో కలిసి వచ్చే ఉగాదికి చాలా విశిష్టత ఉంది. అది ఎలా అంటే బ్రహ్మకల్పంలో ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో మొదటి మాసమైన చైత్రమాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో వారాలలో మొదటి వారమైన ఆదివారం నాడు మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో బ్రహ్మదేవుడు తన సృష్టి రచన ప్రారంభించాడు. అందుకే ఆదివారంతో కలిసి వచ్చే ఉగాది చాలా గొప్పది. పూర్వపు రోజుల్లో సృష్టి మొదలైన ఆదివారాన్ని చాలా పవిత్రంగా భావించేవారు. వారాలలో మొదటి వారం కావడం వల్ల, అందులోనూ మన కంటికి కనపడే ప్రత్యక్ష దైవం సూర్యుని యొక్క రోజు కావడం వల్ల ప్రతి ఆదివారం కూడా ఒక చిన్న పండుగలా చేసుకునేవారు. సృష్టి మొదలైన రోజు కాబట్టే దీన్ని ఆదివారం అంటున్నారు. అప్పట్లో ఆదివారం అంటే ఒక పండుగల పవిత్ర భావన అందరికీ ఉండి దాన్ని పవిత్రంగా గడిపేవారు. కానీ ఇప్పుడు హింసతో కూడిన నాన్ వెజ్ పండుగలా మారిపోయింది.